ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో 2,534 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు 1,234 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీ స్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం 1,234 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీ స్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టున్నారు. అయితే ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లెనిన్ లైవ్ లో అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్టును ప్రకటించింది. ఏదైతే సెంట్రల్ సెక్రటేరియట్కు సంబంధించి సిపిడబ్ల్యూడి ఇచ్చినటువంటి నివేదికను కేంద్రం అయితే ఆమోదించింది. దీంతో అమరావతిలో కీలక ప్రాజెక్ట్ అయితే రానుంది. దీంట్లో భాగంగా ఏదైతే సెంట్రల్ సెక్రటేరియట్కు సంబంధించి రూపాయలు 2,534 కోట్ల రూపాయలను ఇప్పటికే కేంద్రం అయితే ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్కు సంబంధించి అట్లనే ఏదైతే 1,299 కోట్లను సెంట్రల్ సెక్రటరీకి సంబంధించి, అట్లనే ఏదైతే కామన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివాస కేంద్రానికి సంబంధించి ఏదైతే 1,234 కోట్లను అయితే ప్రకటించింది. అయితే ఏదైతే ఇప్పటికే దాదాపు అమరావతికి సంబంధించినటువంటి సెంట్రల్ సెక్రటరీకి అయితే కేంద్రం అయితే ఆమోదం తెలిపింది. దీంతో గతంలో అనేక సార్లు మోదీ అయితే అమరావతిలో పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ కూడా నిర్మాణం కావాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం, అట్లనే ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో అటు సెంట్రల్ సెక్రటేరియట్కు సంబంధించి అయితే కేంద్రం అయితే ప్రాజెక్టును అయితే ఆమోదించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే సెంట్రల్ సెక్రటరీకి సంబంధించి 1,299 కోట్లు, అట్లనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నివాస సముదాయానికి సంబంధించి 1,234 కోట్లను అయితే ప్రకటించింది. అదేవిధంగా దాదాపు ఈ భూమిని కూడా వాళ్ళైతే ఎంత భూమిని అయితే సేకరించాలనే దానిపైన కూడా ఏదైతే మొత్తంగా దాదాపు 22 ఎకరాల 53 ఏదైతే సంబంధించినటువంటి ఎకరాలను అయితే ఇప్పటికే ప్రకటించింది. అట్లనే సెక్రటేరియట్కు సంబంధించి 5.53 ఎకరాలను అయితే సెక్రటేరియట్కు సంబంధించి ప్లేస్ని అయితే గుర్తించారు. అట్లనే 17 ఎకరాలు అయితే కేంద్ర ఏదైతే నివాస సముదాయానికి అయితే ప్రకటించారు. మరి కేంద్రం అయితే ఏపీలో వరాల జల్లు కురిపిస్తుంది అనుకోవచ్చు. అటు సెంట్రల్ సెక్రటేరియట్ ప్రకటించడంపై అటు టీడీపీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి నేటి వరకు దాదాపు అనేక సార్లు మోదీ ఏపీకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలపైన కావచ్చు, కొంత రావాల్సినటువంటి అభివృద్ధి ఏదైతే అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ప్రాజెక్టును అయితే ప్రకటించింది. మరి ఇప్పటికే అటు టీడీపీ నేతలు కావచ్చు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏదైతే అటు కొంత బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే కేంద్రంకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం ప్రకటించినటువంటి 2,534 కోట్ల రూపాయలను అయితే ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్పేసి కూడా పూర్తి నివేదికనైతే ఇవ్వడం జరిగింది. తేజస్వి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.